సిద్దిపేట జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో 42 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 20,035 గాను 9,946 జిల్లాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు, రెండవ సంవత్సరం 10,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమల్లో ఉంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 జిల్లాలో 42 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్నవి. ఈ పరీక్షలో ఫస్ట్ ఇయర్ నుంచి 9,946 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ 10,089 మంది విద్యార్థులు, మొత్తంగా 20,035 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. పరీక్షల ఏర్పాట్లన్నీ సక్రమంగా నిర్వహించడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రం లోపల సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేయబడి ఉన్నవి. కాబట్టి పరీక్షా కేంద్రం లోపల డ్యూయల్ డెస్క్లు కానీ, తాగునీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, మెడికల్ ఏఎన్ఎంను కానీ అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు నిర్వహించడానికి కావలసిన ఇన్విజిలేటర్లను, చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను అందరినీ నియమించడం జరిగింది. పరీక్షలు విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్షలు ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసి సిద్దిపేట జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచిస్తున్నాను.